తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చి మంచి ప్యాకేజ్‌తో మరొక పదవిలోకి అంటే మరొక కేడర్‌లోకి వెళ్ళే అవకాశం కనపడుతోంది. మీరు చేయగలిగిన పనుల్లో బ్యాలెన్స్ తప్పే అవకాశం కనపడుతోంది కాబట్టి ఎక్కువ పనులను, ఎక్కువ టార్గెట్స్‌ని మీరు యాక్సెప్ట్ చేయకండి. అంటే ఒకేసారి అన్ని రకాల పనులు చేసేస్తాను అన్న మల్టీ టాస్కింగ్ నేచర్‌ని మీరు కొంచెం అవాయిడ్ చేయండి. దానివల్ల మీకు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. ఏ పని చెయ్యలేని అవకాశం గూడా ఉంది కాబట్టి ఒక పనే తీసుకోండి ఈ రోజుకి. దానివల్ల మీకు మానసిక ఒత్తిడి, మెంటల్ టెన్షన్ వచ్చే అవకాశం కనపడుతోంది. చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే వ్యాపారస్తులకు లాభాలు మీరనుకున్నంత లేకపోయినా లాభాలైతే మాత్రం వస్తాయి. వ్యవసాయదారులకు ఆహ్, నష్టాలు రావు, అలాగని లాభాలు రావు. మీరు ఎంతైతే పెట్టుబడి పెట్టారో అంత మాత్రమే మీ చేతికొచ్చేటట్టుగా కనబడుతోంది. అయితే కొత్త పెట్టుబడులు పెట్టడం కానీ, క్రిమికీటకాదుల కోసం ధనాన్ని వెచ్చించడం కానీ, అలాంటి పనులు ఈరోజు చెయ్యకండి. పాత బకాయిలు ఏమైనా ఉంటే తీర్చేసుకోండి. కొత్త సంబంధితమైన వ్యవసాయానికి సంబంధించిన పనులు ఏవి ఈ రోజైతే మొదలుపెట్టకండి. తరువాత పరిహారంగా మీరు ఏం చేస్తారు అంటే, వ్యవసాయదారులు భూమాతను భూ సమేత నరసింహస్వామికి పూజ చేసుకోండి. భూమాతను పూజ చేసి మొక్కుకోండి. తద్వారా మీ యొక్క కష్టాలు తీరిపోయే అవకాశం కనపడుతోంది. మరి ఇతర రంగాల వాళ్ళు ఏమి చెయ్యాలి అంటే, గురుగ్రహానికి సంబంధించినటువంటి గురువుకి అంటే గురుగ్రహానికి జపము కానీ, దానము కానీ లేదా ప్రదక్షిణలు కానీ చేసినట్టయితే కనుక మీ యొక్క గురుగ్రహానికి సంబంధించిన ఒడిదుడుకులు, కష్టాలు తీరిపోయే అవకాశం ఉంది. ప్రత్యేకించి పెసలను ఈరోజు దానంగా ఇచ్చేయండి. అది ఉదయం పూట. దానంగా ఇచ్చినట్టయితే గురుగ్రహానికి సంబంధించిన దోషాలు తీరిపోతాయి. ప్రత్యేకంగా చెప్పదగినది ఏంటంటే, మీ యొక్క గురువులను మీకు విద్య నేర్పిన గురువులు కావచ్చు, లేదా మంత్రసిద్ధి ఇచ్చిన గురువులు కావచ్చు, మీరు ఎవరినైతే గురువుగా భావిస్తున్నారో వారిని ఒక్కసారి మనసులో తలుచుకోండి. దగ్గర ఉంటే కనుక వారిని సన్మానించుకోండి. అప్పుడు గురుగ్రహానికి సంబంధించినటువంటి గ్రహ బాధలు పోతాయన్నమాట. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి విద్యార్థులకు ఇది చాలా టఫ్ టైమ్‌గా చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఎంత కష్టపడినా చాలా టగ్ ఆఫ్ వార్ లాగా ఉంటదనమాట. మీరు కష్టపడిన దానికన్నా మీకు వచ్చే ఫలితం కోసం ఇంకా కష్టపడే సమయం అనమాట. అంటే ఇది టెస్టింగ్ పీరియడ్ విద్యార్థులకి. ఏ విద్యార్థులైనా సరే మెడిసిన్ కానీ, లా కానీ, ఇంజినీరింగ్ కానీ ఏ విద్యార్థులకైనా ఇది టఫ్ టైము. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆర్థిక పరంగా మిగతా రంగాల వాళ్ళకి చాలా చక్కగా ఉంది. లాభాలు వస్తాయి. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. స్త్రీలకు, పురుషులకు అన్ని రకాలుగా ఈ రోజు చాలా యోగదాయకంగా ఉంది. మీరు పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యపరంగా మెరుగు ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలున్నాయి. దంపతుల మధ్య మంచి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. మీ పెద్దల వల్ల ఆశీర్వచనాలు మీకు ఈ రోజు ఫలితానికి వస్తాయి. ఈ రంగంలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా కొత్త పని ప్రారంభించాలన్నా, కొత్త టాస్క్‌లు తీసుకోవాలన్నా, ప్రాజెక్టులు తీసుకోవాలన్నా ఈరోజు చాలా చక్కని సమయం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. దానికి పరిహారంగా శని భగవానుణ్ణి ప్రార్థన చేస్తూ నీలం వస్త్రాలను ఈ రోజు ధరించి కనుక మీరు ఏ పనికి వెళ్ళినా సక్సెస్‌ని సాధించే అవకాశం కనపడుతోంది. శని స్తోత్రం పారాయణ చేయడం కానీ, శనీశ్వరుడి మంత్రం చదవడం కానీ చేసినట్టయితే మీకు అనుకూలం కలిగే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు. నమస్తే. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి సొంత నిర్ణయాలు తీసుకోవడంలో చాలా జాగ్రత్త వహించండి. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు రేపటి భవిష్యత్తులో మీ పీకకి చుట్టుకోకుండా, మీకు ఇబ్బంది కలిగించకుండా ఉండే విధంగా మీరు నిర్ణయాలు తీసుకోండి. అంటే అంత టఫ్ టైం అనమాట. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కొన్ని అవకాశాలు మీరు పొందే అవకాశం కనబడుతోంది కాబట్టి ఆ అవకాశాలను మీరు చేజార్చుకోకండి. భార్యాభర్తల మధ్య విరోధాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా వ్యవహరించండి.
కుటుంబంలో మీ పేరుకు అప్రతిష్ట తెచ్చే అవకాశం కనబడుతోంది. అది మీ ఉద్యోగస్తులైతే మీ సహోద్యోగులు అవ్వచ్చు, వ్యాపారస్తులైతే మీ కాంపిటీటర్స్ అవ్వచ్చు, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళైతే మీ కాంపిటీటర్ ప్రత్యర్థులు అవ్వచ్చు. ఇలా ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే మీ పేరును కించపరిచే విధంగా ప్రవర్తించే అవకాశం ఎదుటి వారికి కలుగుతుంది. జాగ్రత్త వహించండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఆర్థిక లావాదేవీలు చెయ్యాలి అంటే కనుక ఈ రోజు అస్సలు చేయమాకండి. ఎందుకంటే మీకు కలిసి వచ్చేటట్టుగా కనపట్టలేదు. దీనికి పరిహారంగా మీరు గురువుకి, శనేశ్వరుడికి తగిన పరిహారాలు చేసుకోవాలి. శనికి సంబంధించినటువంటి దానాలు ఇవ్వడం కానీ, జపాలు చేయించడం కానీ చేసుకోండి. నల్లని వస్తువుని, నల్లని వస్త్రాన్ని కానీ ఎవరికైనా దానం ఇవ్వండి. మీరు ఏదైనా పని మీద వెళ్ళాలి అని అనుకుంటే కనుక పసుపు రంగు వస్త్రాలను ధరించి వెళ్ళినట్టయితే ఆటంకాలు తీరిపోతాయి. ఇవి ఈ పరిహారాలు కుంభరాశి వారికి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఫలితాలు, పరిహారాలు ఇవి ఈ రాశి వారికి. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. వీరికి ఆర్థిక పరమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి. గతంలో మీరు అనుభవించిన సమస్యలు కానీ, కష్టాలు కానీ ఈ రోజుతో తీరిపోతాయి. కుటుంబంలో మంచి వాతావరణం కనబడుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, పిల్లల మూలకంగా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సంతాన యోగం కలుగుతుంది. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి వివాహం కలిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారాలు మీకు ప్రగతిని సాధిస్తాయి, లాభాలను ఆర్జించి పెడతాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఈ రాశిలో ఉండే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా, విద్యార్థుల దగ్గర నుంచి వ్యవసాయదారులు, రాజకీయ వర్గం వారు, సినీ టీవీ కళాకారులకు, ప్రతి ఒక్కరికి, స్త్రీలు పురుషులకు ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. ఈ రోజుని మీరు అస్సలు దుర్వినియోగం చేసుకోకండి. ఏ పని ప్రారంభించాలన్నా, కొత్త పని స్టార్ట్ చేయాలన్నా, పెండింగ్ పనిని కూడా పూర్తి చేసుకోవాలన్నా ఈ రోజుని మీరు వినియోగించుకోండి. గృహ లాభం ఉంది, వాహన లాభం ఉంది, స్వర్ణ లాభం ఉంది కాబట్టి, అంటే అవి కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. మీరు ఈ రోజు పూజించవలసిన దైవము శ్రీమన్నారాయణుడు. విష్ణుమూర్తి యొక్క సహస్రాలు కానీ, విష్ణుమూర్తి యొక్క ఆలయ దర్శనం కానీ, విష్ణుమూర్తి యొక్క నామాన్ని కానీ, మంత్రాన్ని కానీ జపించినట్టయితే చిన్న చిన్న ఒడిదుడుకులు కూడా మీరు గట్టెక్కే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితము. నమస్తే అండి.